నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ మధ్య కాలంలో పిల్లలు పుట్టడమే చాలా గగనమైపోతుంది. అసలు ఎందుకు ఇటువైపు వెళ్తున్నాం? ఫెర్టిలిటీ సెంటర్స్ వీధికొకటి ఎందుకు వస్తున్నాయి? అసలు తల్లి కావాలి అనుకునేటప్పుడు ఆ తల్లికి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, పురుషుడికి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, అసలు ఫెర్టిలిటీలో జరుగుతుంది ఏంటి, మనకి ఫెర్టిలిటీ సెంటర్స్ని ఎలా ఎంచుకోవాలి, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఝాన్సీ రాణి, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఝాన్సీ రాణి, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. అయితే మీరు ఒక ఎమోషనల్ స్ట్రెంత్, మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్కి మాకు పిల్లలు లేరు, మేమేం చేయాలి అనుకుని వచ్చే వాళ్ళకి ఎమోషనల్గా మీరు ఇచ్చే స్ట్రెంత్ ఏంటి? సో ఫస్ట్ అసలు మనము డాక్టర్గా కంటే వాళ్ళని మన వాళ్ళు అనుకుని వాళ్ళకి ఏ రకంగా చెప్తే ఆ ప్రాబ్లమ్స్ అర్థమవుతుంది అనేది గమనించాలి. ఓకే. అందరూ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ సేమ్ ఉండదు. చదువుకోని వాళ్ళు వస్తారు, బాగా చదువుకున్న వాళ్ళు వస్తారు, గూగుల్ని బాగా చదివేసి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఓకే. సో ఫస్ట్ అసలు నీకు ఏమి ప్రాబ్లం అయింది అనేది, నేను నీ శరీరంలో ఏం జరుగుతుంది, ఏం జరగడం వల్ల ఈ మార్పులు వస్తున్నాయి. అన్నిటికీ మందులే సమాధానం కాదు. నీ అలవాట్లలో ఏం మార్పులు తెచ్చుకోవాలి. ఓకే. సో ఇంకా చాలా మంది కపుల్స్ ఎలా కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అని తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా సో మేము మంత్లీ 1-2 సార్లు కలుస్తాము, ప్రెగ్నెన్సీ రావడం లేదు. ఓకే. ప్రెగ్నెన్సీ రావడం లేదని వస్తారు. సో ఎంత ఫ్రీక్వెంట్ గా కలిసి ఉంటారు అంటే మంత్లీ 1 or 2. ఓకే. సో అలా చేస్తే ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. సో ప్రాబ్లం ఉంది అనే విషయం కూడా తెలియకుండా, ఏముందా లేదా అని కూడా తెలియదు, పెళ్ళైంది ప్రెగ్నెన్సీ వస్తుంది అంతవరకే తెలుసు. ఓకే. సో ఇలాంటి అవేర్నెస్, మనము జనరల్ అవేర్నెస్ దిస్ ఇస్. ఓకే. ఓకే. కానీ మనకు ఇండియాలో ఏమైపోతుంది అంటే ఇలాంటివి మాట్లాడితే అసభ్యకరమైన భావము అనేది ఒకటి చిన్నప్పటి నుంచి మనకు ఒక క్రియేట్ చేస్తారండి. అవునండి. సో ఇది ఎడ్యుకేషన్ లో పార్ట్ అవ్వాలి. అవును. ఓకే. యాజ్ మనది మధ్యలో డిస్కషన్ వచ్చింది కాబట్టి యాజ్ ఎ క్యూరియస్గా నేను అడుగుతున్నాను, వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం ఫర్ కపుల్స్ టు మీట్? ఓకే, ఫైన్, గుడ్ క్వశ్చన్ అండి. సో ఇంతకు ముందు మేమంతా ఏం చేసేవాళ్ళము అంటే ఫర్టైల్ పీరియడ్ అని ఒకటి డిఫైన్ చేసి, ఈ ఫర్టైల్ పీరియడ్ అంటే ఏంటి అంటే అండం రిలీజ్ అయ్యే టైం. ప్రతి నెల అంటే ఒక 30 days సైకిల్ ఉంటే ఆ 30 days సైకిల్లో మిడిల్ 1 week ఈజ్ ఫర్టైల్ అని అర్థం. ఓకే. కానీ వీఆర్ నాట్ మెషిన్స్. సో 30 days అంటే 30 daysకే అందరికీ రావాలని ఏం లేదు. కొంతమందికి 45 days సైకిల్ ఉంటుంది, కొంతమందికి 28 days సైకిల్ ఉంటుంది, కొంతమందికి 2 months సైకిల్ ఉంటుంది, 21 days కూడా ఉంటాయి మ్యామ్. 21 to 45 days ఈజ్ నార్మల్ సైకిల్. ఈ 21 to 45 days అనేది ఫిక్స్డ్ గా ఏం లేదు. చాలా తక్కువ మందికి ఫిక్స్డ్ సైకిల్స్ ఉంటాయి. ఓకే. సో ఇలాంటప్పుడు పాత పద్ధతి ప్రకారం ఫర్టైల్ విండో ఒక 10 days, మిడిల్ 10 days. 30 days సైకిల్లో ఫస్ట్ 10 days, లాస్ట్ 10 days వదిలేస్తే మిడిల్ 10 days, దాంట్లో కూడా అట్ మినిమం ఆఫ్ 3 to 4 days ఫర్టైల్ పీరియడ్ ఉంటుంది. ఓకే. ఆ డేస్ ని డిఫైన్ చేయడం కష్టం. ఓకే. సో ఫర్టైల్ పీరియడ్ లో కలిసి ఉండండి అని చెప్తే కపుల్స్ కి సైకలాజికల్ గా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఓకే. సో ఆ టెన్షన్ తో ఏమవుతుంది అంటే దే ఆర్ అనేబుల్ టు మీట్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తున్నాయి. ఈ రోజు నేను ఈ పని చేయాలి అని కూర్చుంటే టెన్షన్ ఉంటుంది మనసులో. అవును. కానీ అది రొటీన్ గా అయితే టెన్షన్ ఉండదు. అవును. సో అందుకని ఇప్పుడు మేమేమి అడ్వైస్ చేస్తున్నాము అంటే అట్లీస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే దే షుడ్ బి టుగెదర్. ఓకే. సో అప్పుడు ఈ రోజు కలిసి ఉండకపోతే ప్రెగ్నెన్సీ రాదు అనే టెన్షన్ లేదు. ఇది కూడా ఎందుకు ఎవ్రీ ఆల్టర్నేట్ డే అంటే, ఒకసారి మానంలో వీర్యం పడిన తర్వాత వీర్యకణము ఆడవాళ్ల శరీరంలో 48 నుంచి 72 గంటలు బతికి ఉంటుంది. ఓకే. కానీ అండము రిలీజ్ అయిన తర్వాత అండం యొక్క లైఫ్ టైం ఓన్లీ 24 hours. ఆ 24 hours వదిలేసి మీరు సంవత్సరంలో ఎన్ని రోజులు కలిసి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాదు. సో అందుకనే చెప్తున్నా నేను, ప్రెగ్నెన్సీ రాలేదు అని అనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకు రాలేదు అనేది అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఒక క్లారిటీ తోటి ముందుకు వెళితే సగం మంది కపుల్స్ మెడికేషన్ ఏమీ లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఓకే.
ప్లస్ పెళ్ళైతే సరిపోతుంది, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందని సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉంటే ఎగ్ నంబర్ తగ్గిపోతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోతుంది. ఓకే మ్యామ్, ఇంతకు ముందు మనం జనరేషన్స్ తీసుకుంటే ఫస్ట్ మా ముత్తాతకి దే హ్యావ్ 20. ఆ తర్వాత మా నాన్నమ్మ 12 మెంబర్స్, మేము వచ్చేసరికి 3, మాకు 2. ఇలా కొంచెం తగ్గిపోతూ వస్తుంది. కొంతమందికి అయితే నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి సింగిల్ బేబీ మాకు చాలు, మేము అంతకన్నా. ఇలా పిల్లలు తగ్గిపోతూ వస్తున్నారు. కొంతమందికి అసలు పుట్టడమే కష్టమవుతుంది. అవునండి. దీనికి మనం ఫ్యూచర్ జనరేషన్స్ యూజ్ చేసిన థెరపీ టెక్నిక్స్కి ఏమైనా లింక్ ఉందంటారా? తేడా ఏం లేదండి, జీవన శైలి మార్పు. ఓకే. సో మీ ముత్తాతలు గారు అన్నారు, వాళ్ళకి ఏం పని ఉండేదండి? పొద్దున లేచేవాళ్ళు ప్రశాంతంగా, ఓకే, పనులు చేసుకునేవాళ్ళు, పొలానికి వెళ్ళేవారో తోటకు వెళ్ళేవాళ్ళు, ఏదైనా పని చేసుకునేవాళ్ళు, టెన్షన్స్ ఏం లేవు. ఓకే, దాని తర్వాత సాయంత్రం 4-5 గంటలకు ఇంటికి వచ్చేసేవాళ్ళు, హ్యాపీగా భోజనం కంప్లీట్ చేసుకొని ఎర్లీ టు బెడ్, 7-8 గంటలకు నిద్రపోయేవాళ్ళు. అవును. సో వాళ్ళకి పరిగెత్తి ఏదో సాధించాలి. సాధించడం తప్పు అని నేను అనడం లేదు. ఓకే. అవసరం లేనిది మనము నెత్తిపెందు పెట్టుకొని దాన్ని సాధించడానికి ఈఎంఐలు, లోన్స్, ఒకరినొకరు చూడడం. సో వాళ్ళకి అది ఉంటే మనకి ఇది కావాలి. సో ఈ పరుగు పందెంలో మన ఉనికిని కోల్పోతున్నాం. సో ఆ ఉనికిని కోల్పోవడం వల్ల ఏమవుతుంది అంటే బిజీ షెడ్యూల్. ఐటీ కప్పులు ఉన్నారండి, ఒకరు డేలో పనిచేస్తారు, ఒకరు నైట్లో పనిచేస్తారు. ఓకే. కలిసి ఉండాలి అంటే మా హస్బెండ్ నైట్ డ్యూటీ చేస్తారు, నేను డే అంతా బిజీ ఉంటాను, తను నైట్ అంతా బిజీ ఉంటారు. వర్క్ ప్రెషర్, టెన్షన్. అలాంటప్పుడు వాళ్ళకి అసలు పిల్లలు కనడం అనేది ఒక పనిలాగా అయిపోయింది. అవును. ఫిజియోలాజికల్ థింగ్ లా లేదు. ముందు జనరేషన్ లో అదొక ఫిజియోలాజికల్ థింగ్, ఒక ఎసెన్షియాలిటీ. ఇప్పుడు అది ఒక పని. ఇదే మార్పు, ఇంతకు మించి ఇంకేం లేదు. సో అందుకని అక్కడ 10-12 మంది పుట్టేవాళ్ళు. మనిషి అయి పుట్టాం కాబట్టి పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్నాం కాబట్టి పిల్లల్ని కనాలి. ఓకే. సో అది కూడా ప్రెషర్, సొసైటీ. ఎస్. సో ఆ సొసైటీ కోసం చేస్తే అది పనిలాగా అవుతుంది, మన కోసం లాగా చేస్తే అది ఒక ఎంజాయ్ చేసుకుంటూ అదొక పార్ట్ ఆఫ్ ద లైఫ్ లాగా ఉంటుంది. సో ఇది ఒక్కటే మార్పు, ఇంతకు మించి ఇంకా వేరే ఏం మార్పు లేదు. ఓకే. సో కపుల్స్ కూడా ఆ బాండింగ్ అది మిస్ అవుతుందండి. ఆ బాండ్ ఉంటేనే ఆ ఎంజాయ్మెంట్, ఆ లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నాము, ఒక బరువులాగా కాకుండా ఒక వాల్యుబుల్, ఒక మంచి అనుభూతి అలాగా ఫీల్ అవ్వడం లేదు. అంత టైం దొరకడం లేదు ఎవరికి, ఆ అనుభూతిని ఆస్వాదించే టైం ఎవరికి దొరకడం లేదు. అంత పరుగు పందాలు, పరుగులు, ఉరుకులు, పొద్దున లేసి ఎవరి పని వాళ్ళది. సో ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో ప్రెగ్నెన్సీ అనేది ఒక పనిలాగా అయిపోయింది వాళ్ళకి. ఓకే మ్యామ్, ప్రెగ్నెన్సీ అనేది ఒక పనిలా అన్నా కూడా ఈ మధ్య కాలంలో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని చెప్పి అదే పనిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే పనిలో ఉన్నట్టుండి తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్స్, ఫ్రీక్వెంట్గా అబార్షన్స్, ఇది కూడా ఇన్ఫెర్టిలిటీకి ఏమైనా కారణం కావచ్చు? 100% అండి. ఓకే. సో ఇక్కడ మనము లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటున్నారు. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ లీగల్. అవును. సో ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇట్ ఈస్ నాట్ లీగల్. ఇట్స్ నాట్ లీగల్. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్గా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం కష్టం. సో ఆన్ కౌంటర్ మెడికేషన్స్ తీసుకోవడం. సో ఏమవుతుంది అంటే ఆన్ కౌంటర్ మెడికేషన్ కూడా కొన్ని వీక్స్ వరకే పనిచేస్తుంది. ఇట్స్ లైక్ 7 to 8 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీని తీసేసుకోవడానికి అది యూజ్ అవుతుంది. సో వీళ్ళు దాన్ని దాటిన తర్వాత కూడా దాన్ని యూజ్ చేస్తే ప్రెగ్నెన్సీ పూర్తిగా పోదు. సో దానివల్ల కంటిన్యూస్గా బ్లీడ్ అవ్వడం వల్ల రక్తహీనతకి దారి తీయడము, దానివల్ల ఇన్ఫెక్షన్స్. సో లేదు అనుకుంటే ఏదైనా క్వాక్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రెగ్నెన్సీని అబార్ట్ చేయించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే గర్భసంచిలోకి ఇన్ఫెక్షన్ ఒక్కసారి వెళితే, గర్భసంచి అనేది ఒక గర్భగుడి లాంటిది. ఓకే. మనము గర్భగుడిలోకి వెళ్ళి మనం వెళ్ళం, అసలు మనల్ని ఎలో చేయరు, అంటే అంత పవిత్రమైనది అనేది ఉద్దేశం. అవును. అలాంటిదే గర్భసంచి కూడా.
సో దాంట్లోకి ఒక్కసారి ఇన్ఫెక్షన్ కానీ వెళితే దాంట్లో అతుకులు రావడం కానీ, ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ వలన క్లోజ్ అయిపోవడం కానీ, సో బ్లడ్ అంటే క్వాక్ ఈజ్ ఆల్వేస్ ఎ క్వాక్. సో వాళ్ళకి ఎలాగ దాన్ని సైంటిఫిక్ వేలో చేయాలో తెలియదు. సో దానివల్ల ఫ్యూచర్ ప్రెగ్నెన్సీకి కాంప్లికేషన్స్, ప్రెగ్నెన్సీ రావడమే ప్రాబ్లం అయ్యే వాళ్ళని చాలామంది చూసామండి. ఓకే. అంటే ఫ్రీక్వెంట్గా ఒకవేళ బేబీ ఇప్పుడు ప్లాన్ చేసుకుని మాకు ఇప్పుడు బేబీ వద్దు అనుకొని అబార్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ అబార్షన్స్ కెన్ ఓకే ఫర్ దెమ్? ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు? అబార్షన్స్ మినిమం నెంబర్ ఏమీ ఎక్కడ సైన్స్లో మెన్షన్ చేయలేదండి. అబార్షన్ వద్దంటారా? సో ఎప్పుడైనా కూడా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఎస్. సో అబార్షన్ ఎప్పుడు చేసుకోవాలి అంటే, సో మీరు ఈ ప్రెగ్నెన్సీ అంటే ప్లాన్డ్ కాదు, కరెక్టే. సో ఆ డెసిషన్ ఎర్లీగా తీసుకోవాలి. ఓకే. సో మీకు వద్దు అని అనుకున్నప్పుడు 6 to 8 వీక్స్లో కంప్లీట్గా ఆ డెసిషన్ తీసుకొని క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర అండర్ సూపర్విజన్ మెడికేషన్ తీసుకుంటారా ఏంటి అనేది జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని టర్మినేట్ చేసుకునే దానికి ప్లాన్ చేస్తే దాని నుంచి వచ్చే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ కంట్రోల్ చేయొచ్చు. అంతేకాని ఇన్ని మినిమం అబార్షన్స్ అడ్వైజబుల్ అనేది ఏమీ లేదు. అసలు అబార్షనే వద్దంటారు? అబార్షనే వద్దు. దాని జోలికి వెళ్లకుండానే ప్లాన్ చేసుకుంటే బెటర్. ఓకే. కేఎఫ్సి ప్యాక్ మీద ఇట్స్ నాట్ ప్రిస్క్రైబ్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్ అని రాస్తూ ఉంటారు. ఓకే. సో ఇది ప్రెగ్నెంట్ లేడీకి హాని జరుగుతుంది అనుకునేటప్పుడు జనరల్లీ అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఫెర్టిలిటీకి సంబంధించి ఇద్దరు ఈక్వల్ పార్ట్స్ కాబట్టి ఇది తీసుకోవటం వల్ల వాళ్ళ ఫెర్టిలిటీకి, అంటే ఇది ఆల్రెడీ ఫెర్టిలైజ్ అయిందే పాడైపోతుందని చెప్తున్నారు. అలాంటప్పుడు ఇంకా మేము ఫెర్టిలిటీకి రెడీ అవుతున్నామన్న ఆ పిల్లలకి కానీ వాళ్ళకి ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఇది ప్రిస్క్రైబ్ ఫర్ ఆల్ ద? యా, గుడ్ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. ప్రెగ్నెన్సీలో యూజువల్గా మనము బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి అని చెప్తాం. మీరు ఏది చేసుకున్నా ఇంట్లో చేసుకొని ఫ్రెష్గా అప్పటిది అప్పుడు తినండి. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో ఫుడ్ పాయిజనింగ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ అండ్ ఇట్స్ వెరీ వెరీ కాంప్లికేటెడ్. సో అందుకోసము ప్రెగ్నెన్సీలో తినొద్దు అని చెప్తున్నాం. కానీ మనకి దొరికే ఏదైనా కూడా ఫ్రెష్గా తినండి. కేఎఫ్సి చికెన్ ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడో ప్రాసెస్ చేసి ఎక్కడి నుంచో స్టోర్ చేసి దాన్ని ఇక్కడ వరకు తీసుకొని వస్తారు. అవును. సో ప్రాపర్ ఆ ట్రాన్స్పోర్టేషన్ అంతా కరెక్ట్గా అవుతుందా, ఎక్కడైనా బ్రేక్ అవుతుందా అనేది మనకి తెలియదు. ఎస్. ఎందుకు అన్ని రోజులు అలా స్టోర్ అయి ఉంటుంది? దాంట్లో ఏం కలుపుతున్నారు? ప్రాసెస్డ్. సో ఆ ప్రాసెస్డ్ అనేదే డేంజరస్ వర్డ్. ఎనీథింగ్ విచ్ ఇస్ ప్రాసెస్డ్ ఈస్ డేంజరస్ టు హెల్త్ ఫర్ ఎనీబడి. చిన్న పెద్ద, ఆడవాళ్ళు మగవాళ్ళు పెద్దవాళ్ళు అనేది లేదు. కానీ ఇక్కడ ఏంటి అంటే యంగ్ జనరేషన్, ఈ యంగ్ జనరేషన్లో ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్ తింటే సో లోపల మీకు తెలియకుండానే డ్యామేజ్ అయిపోతూ వస్తుంది. ఓకే. ఏదైతే ఆ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేశారో ఆ ప్రిజర్వేటివ్స్ వెళ్ళి లోపల బాడీలో ప్రాసెస్ చేసే టైంలో మీ బాడీని డ్యామేజ్ చేస్తుంది. ఎవరికైనా అది ఎవరికైనా కూడా. ఓకే. సో ఎనీథింగ్ విచ్ ఈస్ లిమిటెడ్ ఈజ్ ఫైన్. ఎప్పుడు వన్స్ ఇన్ ఏ టైం ఫైన్. పొద్దున లేచి నేను అదే ఆర్డర్ చేసుకొని తింటాను. సో ఆ ప్రిజర్వేటివ్స్ దే ఆర్ టాక్సిక్ ఎట్ ఎ సర్టెన్ లిమిట్. ఆ టాక్సిసిటీ అనేది బాడీలో ఏ పార్ట్ మీదైనా పనిచేయచ్చు. ఓకే. లివర్ మీద పనిచేయచ్చు, కిడ్నీస్ మీద పనిచేయచ్చు, హార్ట్ మీద పనిచేయచ్చు, రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద పనిచేయచ్చు. సో ఇక్కడ లింగభేదం ఏమీ లేదండి. ఓకే. ఓకే. డ్యామేజ్ ఈజ్ ఆల్వేస్ డ్యామేజ్, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. సో ఇక్కడ మనము ఆడవాళ్ళని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాము అంటే సృష్టి మనం కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ జనరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మన దగ్గర నుంచి, ఆడవాళ్ళ నుంచే వస్తుంది. అందుకని ఆడపిల్లని జాగ్రత్తగా కాపాడుకుంటాం మనం. ఓకే. సృష్టికి మూలం ఆడవాళ్ళు. సో మన నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ అవ్వాలి అంటే ఆడవాళ్ళు సేఫ్గా ఉంటేనే ఆ సొసైటీలో ఆ నెక్స్ట్ జనరేషన్ హ్యాపీగా ఉంటుంది. ఓకే మ్యామ్. ఇంకొకటి,
అమ్మాయిలకి సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి చూస్తూ ఉంటాం. అబ్బాయిలకి మరి ఎలాంటివి ఇవి వస్తూ ఉంటాయి? ఓకే. సో ఆడవాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ ఎంత కామనో మగవాళ్లలో ప్రోస్టేట్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, కోలోరెక్టల్ క్యాన్సర్స్, రీనల్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్స్ కూడా చాలా కామన్ అండి. ఓకే. సో మనము ఎలా అయితే మనము క్యాన్సర్ స్క్రీనింగ్, ఎందుకంటే దిస్ ఈజ్ మోర్ కామన్ ఆడవాళ్ళకి ఆ మోర్టాలిటీ, ఎందుకంటే ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే మనకి ఆ మోర్టాలిటీ తగ్గిపోతుంది. ఓకే. సో అందుకనే సో మనం కాన్సన్ట్రేషన్ అంతా ఆడవాళ్ళు సర్వైకల్ క్యాన్సర్, ఎడ్యుకేషను ఇవంతా చేస్తున్నాం. ఇది ఎంత ఇంపార్టెంటో మగపిల్లలకి కూడా క్యాన్సర్, మోస్ట్ కామన్ క్యాన్సర్స్ లైక్ ప్రోస్టేట్ క్యాన్సర్స్ కానీ, రీనల్ క్యాన్సర్ కానీ, పినైల్ క్యాన్సర్స్ కానీ, కోలోరెక్టల్ క్యాన్సర్స్ కానీ వాళ్ళకి కూడా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. వాటికి వాళ్ళు చేసుకొని వాటిని ముందే కనిపెట్టుకొని దాన్ని నివారించుకుంటే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు మనకి కల్చర్ మెట్రో సిటీస్ వచ్చేసింది. సిటీస్కి పరుగులు పెట్టాలి, అక్కడేవో హాస్టల్స్లో ఉండాలి. ఈ హాస్టల్స్లో చెడు సావాసాలు. ఈ మధ్య ఒక న్యూస్, డ్రమ్ముల కొద్దీ కాండోమ్స్ వాళ్ళ డ్రైనేజ్ పంపులోంచి బయటపడ్డాయి. ఓకే. ఇది అసలు పెళ్ళికి ముందు లివింగ్ రిలేషన్షిప్ అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది ఫెర్టిలిటీ మీద, కాండోమ్ యూజ్ చేసినప్పటికీ కూడా ఫెర్టిలిటీ మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? ఆధునిక యుగం. సో ఎక్కడి నుంచి వస్తుంది? అడ్వాన్స్డ్ అని అనుకుని, అడ్వాన్స్మెంట్ అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే అలవాట్లు. సో ఇవి సినిమాల్లో వచ్చేస్తున్నాయి. సో ఏదైనా విషయాన్ని ఎంతవరకు తీసుకోవాలి అనేది అది ఎవరి మీద అంటే ఎవరికి వాళ్లకు డిపెండ్ అవుతుంది. అవును. అంటే ఇది మనం నేర్పించేది కాదు, చెప్పేది కాదు. సో ఒక విషయాన్ని చూసావు, సినిమాలో ఒకటి చూపించారు, దాంట్లోంచి నువ్వు ఏమి తీసుకుంటావు? నీకు ఒకటి అర్థం అవ్వచ్చు, నాకు ఒకటి అర్థం అవ్వచ్చు. అవును. నేను ఒక రకంగా తీసుకోవచ్చు, మీరు ఒక రకంగా తీసుకోవచ్చు. ఈ ఆధునికత అనే వరవడిలో జరిగే తప్పులండి ఇవన్నీ. ఓకే. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ మంచిదా కాదా అనేది అంటే వెస్ట్రన్ కంట్రీస్లో చాలా కామన్. మనకున్న నాగరికతకు, మన సాంప్రదాయాలకు తప్పే అని చెప్పాలి. ఇట్ ఈస్ అంటే మీరు సాంప్రదాయాలు, బేసెస్ ఇవన్నీ పక్కన పెట్టండి మేడం. లివ్ ఇన్ రిలేషన్షిప్, మల్టిపుల్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఈ మధ్య మనం చూస్తున్నాం. ఈజ్ ఇట్ గుడ్? ఒక అమ్మాయి ఫెర్టిలైజ్ కాకముందు మల్టిపుల్ రిలేషన్షిప్స్ పెట్టుకోవటం వల్ల ఆమె ఫెర్టిలిటీకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? కాండమ్స్ యూజ్ చేస్తున్నాం కదా, మాకేం కాదు అని థాట్ ప్రాసెస్లో ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే మల్టిపుల్ పార్ట్నర్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఓకే. ఈవెన్ దో దే ఆర్ యూజింగ్ కాండోమ్స్. ఓకే. కాండోమ్స్ యూజ్ చేసేటప్పుడు, కాండోమ్ యూజ్ చేసినా కూడా అది దాని సేఫ్టీ ఎంతవరకు అనేది తెలియదు. సో మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కి బాగా ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే, అది ఒకటి. సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ తోటి వచ్చే నష్టం ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ. ఇది కూడా 100%. సో ఇఫ్ దే ఆర్ ఎక్స్పోజ్ టు సమ్ టైమ్ లైక్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అనగానే మనకి ఎయిడ్స్ దాకా హెచ్ఐవికి వెళ్ళిపోవడం కాదు, దానికంటే ముందు ఇంకా విడిఆర్ఎల్ఎన్ కానీ, హెచ్సివి అని కానీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ చాలా ఉంటాయండి, విచ్ విల్ ఎఫెక్ట్ ఇంటర్న్ ఎఫెక్ట్స్ ద ఫర్టిలిటీ స్టేటస్ ఆఫ్ ఫిమేల్స్. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుంది అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఎక్కువ అవుతాయి. సో ఈ పెల్విక్ ఇన్ఫ్లమేషన్ అంటే ఎక్కడైతే గర్భసంచి ఉంటుందో ఆ పార్ట్లో అంతా ఇన్ఫ్లమేషన్ అవ్వడం వలన ట్యూబ్స్ బ్లాక్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. గర్భసంచిలో కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం వలన ప్రెగ్నెన్సీకి, ఇంప్లాంటేషన్కి ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో కాండోమ్ యూస్ చేసుకుంటే సేఫ్టీ అనేది 50% ఉంటుందేమో, కానీ అది రప్చర్ అవ్వడం కానీ, దాంట్లో ఏమైనా చిన్న పోర్ట్స్ లా కానీ అలాంటివి ఏమైనా ఉంటే డెఫినెట్లీ దే విల్ బి ఎక్స్పోజ్ టు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. మనకి ఒక డెకేడ్ నుంచి సి సెక్షన్స్ అనేవి చాలా సర్వసాధారణం అయిపోయాయి. ఎందుకు? అది నార్మల్ డెలివరీస్ ఎందుకు తగ్గిపోయాయి? అసలు సి సెక్షన్స్ కి మెయిన్ రీజన్ ఏంటి? కరెక్ట్ క్వశ్చన్ అండి. ఆధునికత. ఓకే. కింద కూర్చొని, ఇంతకు ముందు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ టేబుల్ సరిపోదు, సో అందరం కింద కూర్చొని తినేవాళ్ళు. టీవీ చూసుకుంటూ అందరం మంచిగా బాసపట్లు వేసుకొని కింద కూర్చొని తినేవాళ్ళు. ఇప్పుడు ఎవరినన్నా కూర్చోమనండి, కూర్చోలేరు, లేవలేరు.
అవును. ఒక్క నిమిషం కూడా కూర్చొని కింద కూర్చొని పూజ చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. పూజ దగ్గర కూడా స్టూల్ వేసుకొని కూర్చునే అలవాటు. సో నార్మల్ డెలివరీ అంటే నార్మల్ అనే ఒక వర్డ్ పెట్టి డెలివరీని చాలా ఈజీ చేసేస్తున్నాం. ఆ వర్డ్ అంటే నార్మల్ ప్రాసెస్, అంతేకాని నార్మల్ డెలివరీ అనేది చాలా కష్టం, చాలా కష్టమైనది. ఓకే, సో అసలు పొద్దున లేచి శారీరక శ్రమనే లేనప్పుడు పెల్విస్ అంటే మన గర్భసంచిలోంచి బయటకి బేబీ రావాలి అంటే జస్ట్ ఇట్స్ నాట్ డాక్టర్ మీద డిపెండ్ అయి ఉండే ప్రొసీజర్ కాదు. ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఓకే, ఫస్ట్ మీ శరీరము బేబీని బయటకు పంపించేదానికి ఏమి కావాలి అనే ప్రాసెస్ మీరు అలవాటు చేసుకోవాలి. పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ గట్టిగా ఉండాలి. ఓకే, ఆ ఎక్సర్సైజెస్ కింద కూర్చొని స్క్వాట్స్ చేయడం కానీ బటర్ఫ్లైస్ చేయడం కానీ పెల్విక్ మజిల్స్ అన్నిటినీ స్ట్రెంగ్తెన్ చేస్తేనే నార్మల్ డెలివరీ అవుతుంది. పురాతన కాలం అంటే అట్లీస్ట్ ఒక 10-15 years బ్యాక్ అందరూ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మంచిగా ఇంట్లో ఆ పనులన్నీ చేసుకునేవాళ్ళు. అవును, వంట చేసుకునేవాళ్ళు, పనులు చేసుకుని ఇల్లు ఊడ్చుకునేవాళ్ళు, బట్టలు తుక్కునేవాళ్ళు, అన్ని పనులు చేసుకునేవాళ్ళు. అలా చేస్తే ఏమవుతుంది అంటే ఈ మజిల్స్ పెల్విస్ ఎక్కడైతే మనం బేబీని మోస్తున్నామో అవన్నీ మంచిగా రిలాక్స్ అయ్యి మంచిగా టోన్ అయ్యి బేబీని బయటికి పుష్ చేసేదానికి రెడీ అవుతాయి. ఓకే, ఇవాళ రేపు ఏమైపోయింది, అసలు ప్రెగ్నెన్సీ రావడమే కష్టం. ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే అదే అపురూపంగా వస్తుంది. అంత అపురూపంగా వచ్చిన తర్వాత ఎక్కడ పోతుందో, కదిలితే పోతుందా, ప్రయాణం చేస్తే పోతుందా, పని చేస్తే పోతుందా అనే అపోహలు బ్రెయిన్లో ఎక్కువైపోయినాయి. ఆ అమ్మాయిని మంచం మించి దిగనివ్వరు, కింద కూర్చొనివ్వరు, వంగనివ్వరు, లేవనివ్వరు. ఏమి చేయకపోతే శరీరము నార్మల్ డెలివరీకి ఎలా ప్రిపేర్ అవుతుంది? ఓకే, సో పర్వేజనల్ ఎగ్జామినేషన్ అంటే దారి సరిపడా ఉందా లేదా అనేది ఒక గైనకాలజిస్ట్ డిసైడ్ చేస్తారండి. ఆ ఎగ్జామినేషన్కే నువ్వు కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు. ఆ పెయిన్ అంటే అసలు అలా ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ చేస్తే పెయిన్ తట్టుకోలేకుంటే బేబీని నువ్వు ఎక్స్పెల్ చేసే ప్రొసీజర్ని ఎలా తట్టుకోగలుగుతావు? ఓకే, సో ప్రెగ్నెన్సీ అనేది ఫిజియోలాజికల్. ఆ ఫిజియాలజీని మనము నార్మల్గా ఎలా అయితే చెయ్యాలో మంచిగా కింద కూర్చోవాలి, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, వంగి అన్ని పనులు చేసుకోవాలి. అలాగా శరీరం అంతా ఎక్కడిదక్కడ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత నార్మల్ డెలివరీ అవ్వమంటే అవ్వదండి. ఓకే, అయితే మ్యామ్ అమ్మాయిలకి ఎక్కువగా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫెర్టిలిటీస్ ప్రాబ్లమ్స్ ఏ లెవెల్స్లో ఉంటున్నాయి, ఎలా వస్తున్నాయి? మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటి అంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ని కొన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చండి. ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ అంటే అండం రిలీజ్ అవుతుందా లేదా. సో దానికి మోస్ట్ కామన్ మనకి ఆడవాళ్ళలో ఉండే ప్రాబ్లం పీసీఓడి. ఓకే, థైరాయిడ్ ప్రాబ్లమ్స్. సో అలానే ఊబకాయం, ఒబేసిటీ. సో ట్యూబల్ ఫ్యాక్టర్స్ అంటే 2 ట్యూబ్స్ ఓపెన్, అట్లీస్ట్ ఒక ట్యూబ్ అన్న ఓపెన్ ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, గర్భసంచి కొంతమందికి గదులు ఉంటాయి, మీరు చెప్పారు లివింగ్ రిలేషన్షిప్ అంటున్నారు, అబార్షన్స్ అంటున్నారు. సో వీటన్నిటి వల్ల ఇన్ఫెక్షన్ గర్భసంచిలోకి వెళ్ళడం వలన గర్భసంచిలో సాంద్రత, పట్టుకునే తత్వం, బేబీని పట్టుకునే తత్వం పోతుంది. ఓకే, సో అలానే హార్మోన్స్, మనం తినే ఆహారము, శారీరక శ్రమ, ఈ అన్నీ బ్యాలెన్స్డ్గా లేకపోతే హార్మోన్స్ కూడా బ్యాలెన్స్డ్గా పనిచేయవు. స్ట్రెస్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ప్రెగ్నెన్సీ అనగానే పెళ్ళవగానే ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అనేది నార్మల్. ఏది అప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ నార్మల్గా వెళ్తే ఇది అప్పుడు అది నార్మల్. కానీ ఏ ఒక్కటి నార్మల్గా లేదు. ఓకే, అన్నీ అబ్నార్మల్గానే ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ నార్మల్ చేయడానికి అన్ఎక్స్ప్లెయిన్డ్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే లైఫ్ స్టైల్స్ని బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉంచుకోవాలి, ఒక గర్ల్ కానీ బాయ్ కానీ? బిఫోర్ మ్యారేజే కాదండి, పుట్టినప్పటి నుంచి మనము మన పిల్లలకి కనిపించే మొదటి గురువు కానీ హీరో అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఎవరు? తల్లిదండ్రులు. అవును, మీరు అలవాటు చేస్తేనే వాళ్ళకి అలవాటు అవుతాయి. ఇది ఇలానే చెయ్యాలి అని నేర్పిస్తే అలానే చేస్తారు పిల్లలు. పొద్దునే లేవాలి, ఒక 45 to 50 minutes ఎక్సర్సైజ్ చేయాలి, దాని తర్వాతనే బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలి? పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్ ఇవి కాదు. మంచిగా స్ప్రౌట్స్ కానీ, ఇడ్లీ, దోశ, అవి కూడా మనము ప్రోటీన్ రిచ్ ఎలా చేయాలి
సమతుల్యమైన ఆహారం ఎలా తీసుకోవాలి అనేది మనము పిల్లల్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఓకే. అలానే ఎక్సర్సైజ్, ఆ ఎక్సర్సైజ్ మినిమం కంపల్సరీ శరీరానికి అవసరం. ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి, ఆడుకోవాలి. గ్రౌండ్స్లోకి పిల్లలకి వెళ్ళి ప్లే గ్రౌండ్స్లో ఆడుకునే పిల్లలే కనిపించడం లేదు. వదిలిపెట్టాలన్నా భయపడే పరిస్థితిలో మనం ఉన్నాం. చిన్నప్పుడు కొంచెం టైం దొరికితే వెళ్ళి ఆడుకోవాలనే డిజైర్ చాలా ఉండేది. ఇప్పుడు పిల్లలు ఎంతసేపు ఆడుకోండి అంటే సెల్ ఫోను, టీవీ, సెల్ ఫోన్. సో ఈ అలవాట్లు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అలవాటు చేయాలి, స్కూల్లో చెప్పాలి, కాలేజ్లో హెల్త్ ఎడ్యుకేషన్ కంపల్సరీ, సెక్షువల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ. ఈ మార్పులు అక్కడి నుంచి మొదలైతే తప్పితే ఒక బ్యాలెన్స్డ్ సొసైటీని మనం ప్రిపేర్ చేయలేమండి. ఓకే. చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి స్కూల్స్తో అది ఎండ్ అవ్వాలి అంటారు ఖచ్చితంగా. కంపల్సరీ, స్కూలే కాదు కాలేజ్లో కూడా. ఓకే. సో ఎందుకు అంటే ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. ఆ ఏజ్లో వచ్చే హార్మోన్ చేంజెస్ ఏంటి అని మనము చెప్పాలి వాళ్ళకి. ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ నార్మల్. మీరు చెప్పకపోతే అదేదో అబ్నార్మల్ ఏంటనే విషయం తెలియదు. ఆ ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్లో మనిషిలో ఉండే ఆ హార్మోన్స్ ప్లే చాలా అన్ఎక్స్ప్లెయినబుల్ అనమాట. ఓకే. దాన్ని తల్లిదండ్రులు బాధ్యతగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే వాళ్ళు ఆ స్టేజ్ దాటొచ్చారు. అవును. సో అది నార్మలే నాన్న, ఇలా ఉంటుంది, ఇలా అవుతుంది అని నీకు చెప్పాలి పిల్లలకి. ఇక్కడ మనం తల్లిదండ్రులకి ఎంత బాధ్యతతో మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో, స్కూల్ కానీ కాలేజ్లో కానీ సెక్షువల్ ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.